లడాక్ వాస్తవంగా కాశ్మీర్లో పార్టు, భారత్లో పార్టు, వాస్తవంగా టిబెట్లోది పార్టు, దాన్ని భారత్ ఆక్రమించిందని చైనా అంటుంది. టిబెట్ అనేది నీది కాదు కదా అంటే, టిబెట్ మేము ఆక్రమించుకున్నప్పుడు అది మా దాంట్లో అంతర్భాగం అని చెప్పేసి సంతకం పెట్టినోడు భారత నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. కాబట్టి టిబెట్ మాదని ఆనాడే రాసి ఇచ్చినప్పుడు టిబెట్లో ఉన్నటువంటి లడఖ్ని, అందులో కొంత పార్ట్ని ఇండియా ఎట్లా తీసుకుంటుంది అన్నటువంటి వీళ్ళు వేసేటటువంటి ప్రశ్న. కాబట్టి సంబంధం లేదంటారు. అయితే లడాఖ్లో మేజర్ పార్ట్ మన దగ్గర ఉంది, మైనర్ పార్ట్ వాళ్ళ దగ్గర ఉంది. అందులో ఇప్పుడు తాజాగా 2 రకాలైనటువంటి, అంటే అక్కడ పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతోంది 2 ప్రాంతాలలో. దీనికి సంబంధించినటువంటి ఇష్యూ మీదన ఇప్పుడు భారతదేశం ఆగ్రహం వ్యక్తం చేసింది, చైనాకి నిరసన వ్యక్తం చేసింది, ఇల్లీగల్ ఆక్యుపేషన్ అన్నటువంటి పాయింట్ని ప్రొజెక్ట్ చేసింది. మీకు హక్కు లేనటువంటి ప్రాంతంలో ఏ విధంగా నివాసం ఉండటానికి సిద్ధపడతారు అన్నటువంటి పాయింట్ రైజ్ చేసింది. భారతదేశానికి సంబంధించినటువంటి విదేశీ వ్యవహారాల శాఖ అధికారి మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఆ విషయంలో చైనాకి ఇల్లీగల్ ఆక్యుపేషన్ అన్నటువంటి పాయింట్తో నిరసన వ్యక్తం చేశారు. బట్ చైనా వాడు ఆగడు, కొనసాగిస్తాడు.